హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేస్తున్నాను స్టాక్స్ కార్నర్లో. అండ్ శివనాథ్ ఇన్ఫోటైన్మెంట్స్లో ఆల్రెడీ నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, బట్ మేనేజ్ చేస్తాను. కొంచెం నేను టాటా ఏఐ ఇన్సూరెన్స్లో జాయిన్ అవ్వడం వల్ల మనం వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాము. సో ఇక నుంచి నేను చేస్తానండి. అండ్ ఈరోజు టాపిక్ కనుక మనం చూసినట్లయితే, సో బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో మనం ఇన్వెస్ట్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు అందరికీ ఒక ఐడియా ఉంది కదా. ఏదైతే మనకు శాలరీ కానీ, ఇన్కమ్ కానీ, బిజినెస్లో వచ్చిన లాభం కానీ, మన ఖర్చులు పోగా మిగిలిన దాన్ని సేవ్ చేసుకోవడం. ఎక్కువ మంది బ్యాంక్లో పెడతారు, దాన్ని కొంతమంది ఎఫ్డి అంటారు, కొంతమంది జస్ట్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచి పెట్టుకుంటారు అంతే. అక్కడ మనకు బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ అంటూ ఏమీ పెద్దగా ఉండదు. రెండోది, దాన్ని మనం ఏదన్నా వేరే వాటిలో పెట్టి దాని నుంచి మనం గెయిన్స్ పొందడం అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి అవుతుంది. సో బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అని అంటే, అది మన రిటైర్మెంట్లో లైఫ్లో మనకు యూజ్ అవుతుంది. అలాగే మనకు ఏదైతే చిల్డ్రన్స్కి ఖర్చులకు కావాలంటే అది ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అలాగే ఫ్యూచర్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లైక్ యాక్సిడెంట్, లైక్ ఏదన్నా అకేషన్స్, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా ఫ్యూచర్లో జరిగే వాటికి ఇవాళ ఏదైనా కానీ డబ్బుతో కూడుకుంది. సో ఆ డబ్బుకు మనకు ముఖ్యంగా ఉండాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మనం గెయిన్స్ అనేది పొందాలి. సో దట్ పాయింట్ ఈస్ క్లియర్. సో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా రకాలుగా చేయొచ్చు. సో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సెస్, ఇలా చాలా ఉన్నాయండి. మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో అవే కాకుండా మన ఆస్తుల్ని పెంచుకునే దానికి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో రియల్ ఎస్టేట్ లాంటివి, వాటిలో మనం డబ్బులు పెట్టి ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు. అది అందరు చేసే పని. బంగారం మీద కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, మెటల్స్ మీద, అట్లాగే గ్యాడ్జెట్స్, పెయింటింగ్స్, అలాంటి వాటి మీద కూడా పెట్టి ఇన్వెస్ట్మెంట్ కొన్ని రోజులు వాడుకొని వాటిని రీసేల్ చేసి కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే మీకు తెలియని బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటి అని అంటే హాబీస్ మీద కూడా చాలామంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్రీ ఇన్కమ్ని హాబీస్ మీద ఇన్వెస్ట్ చేసి కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదొక చాలా తక్కువ కేటగిరీ ఉంటుంది. సో ఇలాగా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఇవన్నీ మాకు తెలుసులే భయ్యా అని అంటారా? చేయండి. అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. లాస్ట్ చూపించే స్లైడ్ చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేయండి. అలాగే వెల్త్ క్రియేషన్లో నాతో పాటు మీరు కూడా కలిసి నడవండి. థ్యాంక్ యూ. Please subscribe to the channel, like the video and share the content, and subscribe to my channel. Thank you.